వెల్కమ్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే చాలు కార్తీక దీపోత్సవం గుర్తొస్తుంది. అది మరి ఎక్కడ చేస్తారు, ఎవరు ఆధ్వర్యంలో చేస్తారంటే సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికైతే మరి మహిళా భక్తులైతే చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు. మనం ప్రతిసారి చూస్తున్నట్టయితే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మహిళలు అయితే చాలా అధిక సంఖ్యలో పెద్దగా పాల్గొంటున్నారు. మరి పాల్గొనే ప్రతి మహిళకి ఆ పరమశివుడి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ ఆశీస్సులతో పాటు అంతా మంచిగా జరగాలని మరి మహిళా భక్తులు వివిధ రకాల ప్లేసుల నుంచి, వివిధ రకాల ప్రాంతాల నుంచి, కేవలం లోకల్ నుంచే కాకుండా చాలా మంది వచ్చారు. కూడా రెండు చేతులు జోడించేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ పవిత్రమైన కార్తీక మాసమున హరిహరులకి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అందరూ కూడా స్వామివారిని ఒకసారి నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణ భగవానికి, కార్తీక దామోదర భగవానికి, నమ పార్వతీపతే, హర 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 మహాదేవ హర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నిర్మిమాసుదే సకల కళ్యాణం భాగవత్యాది వర్షస్థాన్య ప్రధామహేవ నామస్తేషాం దేవస్తేషాం పుత్రస్తేషాం రామః ఏషాం సమస్తవర్తానం దాతారం సతసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యః. అందరూ కూడా రెండు చేతులు జోడించండి, నమస్కారం చేసుకోండి. మమ అనుకో ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది అసలు నాన్ వెజ్ మానేసి, లేదంటే ఇంకా అసలు డైలీ పూజ చేస్తూ ఆ శివనామ స్మరణ భక్తి పరవశంలో మునిగి తేలుతుంటారు. ఇక్కడ ఇంతమంది అసలు మహిళలు ఒక్క చోట చేరి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కార్తీక దీపోత్సవంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఈ కార్యక్రమంలో పాల్గొనడం వారికి ఎలాంటి భావన ఇస్తుందో. నమస్తే మేడం. నమస్కారం అండి, నా పేరు సబిత. ఈ నల్గొండలో ఫస్ట్ టైం మీరు అంటే ప్రతిసారి నిర్వహిస్తున్నారు కార్తీక దీపోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సత్య న్యూస్ ఛానల్ వాళ్లకు చాలా అందరు మహిళల తరఫున నేను వాళ్ళందరికీ కోటి వందనాలు సమర్పిస్తున్నామండి మేమందరము. మేడం, ఈ కార్తీక దీపోత్సవం ప్రత్యేకత ఏంటి అసలు? ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇట్లా కాళ్ళ నొప్పులు మా పెద్దవాళ్ళకు లాగా కూడా బాగుంది. మంచిగా టేబుల్ వేసి మంచిగా ఉన్నాయి. వాటర్ సప్లై అంతా బాగుంది. స్వామిని తీసుకొచ్చి మనకు పూజలు నిర్వర్తించడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేమందరం కార్తీక దీపోత్సవానికి హైదరాబాద్ పోవాలని చాలా ఆరాటపడ్డాము. అది మా కోరిక. ఈ రోజు ఛానల్ సత్య ఛానల్ వాళ్ళ మాకు తీరిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకు. నిజంగా కోటి నమస్కారాలు వాళ్ళందరికీ. చూసారు కదా, అసలు చాలా మంది పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకే వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళు కానీ, ఇంకా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లలో చేసే ఆ పుణ్య కార్యాలు కూడా ఇక్కడే చేస్తున్నారు. ఇంత మందితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, కార్తీక దీపోత్సవం ఇలా మన ముంగిలిలో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మరికొందరిని అడిగి తెలుసుకుందాం. ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థేన పవిత్ర కార్తీక మాసేన మందవాసర ప్రదోషకాల కార్తీక దామోదర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థేన పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదయో పాద్య సమర్పయామస్తేయో సమర్పయామి
లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ఉన్నాము. మరి ప్రతి సంవత్సరము సత్య న్యూస్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అందుకు నల్గొండ పట్టణంలోని మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ పూజలు నిర్వహించుకుంటారు. మరి అలాంటి మహిళలు ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చారు. మరి మహిళా భక్తులని వారు పూజా సామాగ్రిలు ఏమేమి తెచ్చుకున్నారు, అసలు పూజా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. పండుగను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ కార్తీక దీపోత్సవం? మేము చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మహిళలందరం కూడా ఇది ఫస్ట్ ఈ కార్యక్రమానికి తలపెట్టి ఇది చేయడానికి పూనుకున్నటువంటి మన విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్తీక మాసం అంతా కూడా మామూలుగా 365 రోజులు ఇంట్లో దీపాలు పెట్టుకొని వాళ్ళకి ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు పెట్టుకునేటువంటి విశిష్టత అనేది ఈ కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసం, ఈ కార్తీక దీపోత్సవం యొక్క విశిష్టత. మరి ఈ కార్యక్రమానికి మాకు కూడా ఆహ్వానం అందినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మహిళలు అయితే ఉన్నారు. మరి వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా లేదా ఈసారి ఫస్ట్ టైం వచ్చారా, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. మీరు ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారా లేదా ఇదే మొదటిసారా? నేను ఇది మొదటిసారి అండి. ఈసారి ఇప్పుడు చేస్తారని తెలిసింది మాకు. ఇక్కడ మంచిగా ఈ సత్య న్యూస్ ద్వారా ఇట్లా దీపోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ గారికి అభినందనలు. మామూలుగా కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే అందరూ గుళ్ళల్లో లేదా ఇంట్లో దీపాలు పెట్టుకుంటారు. మరి ఇలా ఛానల్ ఆధ్వర్యంలో రావడం మీకు ఎలా ఉంది? చాలా మంచిగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఇట్లా చేయడం అందరికి అవకాశం వస్తుంది. ఇంట్లో పెట్టిన వాళ్ళ కూడా ఇక్కడ పెడితే అందరికి ఇట్లా అవకాశం వస్తుంది దీపోత్సవం ద్వారా. మరి మీరు మాత్రమే వచ్చారా, మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? అందరు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చినాం, కాలనీ వాళ్ళంతా తీసుకొచ్చారు. అందరూ ఓం నమః శివాయ అనుకోండి. ఓం నమః శివాయ అందరూ గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. గంగజలము తెచ్చినాము శ్రీవయ్య, నీకు గంగాభిషేకమయ్య శ్రీవయ్య. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద పెద్ద ఆహ్వానితులు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ అసలు ఎలా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి, వాళ్ళు ఏమేమి స్పెషల్ గా చేసుకుంటున్నారు అని. నమస్తే సార్. ఈ రోజు ఇక్కడ కార్తీక దీపోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు, సో దాని గురించి చెప్పండి. నల్లగొండలో ఈ ఛానల్ తరఫు నుంచి, న్యూస్ ఛానల్ తరఫు నుంచి చేయాలంటే అది ఒక సత్య న్యూస్ ఛానల్ వారికే సాధ్యం, వేరే వారికి ఎవరు కూడా ఇది సాధ్యం కదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి భక్తి ప్రోగ్రాములు మరియు బతుకమ్మ అలాంటి ప్రోగ్రాంలు మొత్తం మన సత్య న్యూస్ ఛానల్ ద్వారా ఎక్కువ చాలా మంది కనపడుతున్నది. అంటే వాళ్ళ పట్టుదలతో చేస్తారు కాబట్టి ఈ రోజు మనం ఫస్ట్ ఎంజాయ్ కాలేదు అనుకున్నాము. కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టడంలో ఇంతమంది రావడం, ఇంతమంది భక్తులు, ఇంతమంది మహిళలు పాల్గొనడం అనేది చాలా విశేషము. ఈ కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం వాళ్ళ అదృష్టము. ఇలా ప్రోగ్రాం చేయటము, మాలాంటి వారు రావటము, ఈ అందరికి మా సత్య న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఓం నమః శివాయ అందరు గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. లైట్ కొంచెం వెనక్కి కానీ డౌన్ చేయకు, ఈ లైట్ వెనక్కి కానీ డౌన్ చేయి. హలో, లైట్ కొంచెం డౌన్ చేసి కొంచెం ముందుకు వచ్చి కొంచెం వెనక్కి. ఓం నమః శివాయ. డౌన్ చేయి, లైట్ డౌన్ చేయి, లైట్ డౌన్ చేయి. ఇక్కడ ఈ కార్యక్రమంలో మహిళలతో సమానంగా పురుషులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి వారిని అడుగుదాము. సార్ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు బి విజయ్ కుమార్ అండి, నల్లగొండ పట్టణ వాస్తవ్యుడిని. ఈ రోజు ఈ సత్య న్యూస్ ద్వారా శివ పార్వతులకి ఇద్దరికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎంతో వ్యయప్రసాదాలు కూర్చి వారు టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు ఈ మహాదౌభాగ్యాన్ని కలిగించేందుకు స్పెషల్ గా సత్య న్యూస్ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారికి సహాయం చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ మహిళామణులందరి తరఫున కూడా నేను మా ఫ్యామిలీ అందరం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా. జై శ్రీమన్నారాయణ.
థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనతో పాటు మరికొందరు మహిళలు ఉన్నారు. వారు పూజ కోసం అన్ని సిద్ధం చేసుకొని వచ్చారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సత్య న్యూస్ టీం వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. కార్తీక దీపోత్సవం జరుపునందుకు సత్యం టీవీ వారికి శుభాకాంక్షలు. నేను ఇది ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. ఎప్పుడు అవుతుందంటే కానీ నాకు తెలియదు. ఇది చాలా ఆనందంగా ఉంది. కార్తీక దీపోత్సవం ప్రారంభం కొద్దిసేపట్లో అవుతుంది కాబట్టి. ఈ రోజు ఇక్కడ టీటీడీలో జరుగుతున్న కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక ఆహ్వానితులు కూడా మనతో పాటు ఉన్నారు. కర్ణాటి విజయ్ కుమార్ గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం వారికి ఏ విధంగా అనిపిస్తుందో. మొదటగా సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది గత కొన్ని సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఎన్టీవీ, వేరే వనితా ఛానల్ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తుంటారు. కానీ మిగిలిన జిల్లాల్లో చాలా పట్టణాల్లో అందరూ కూడా అనుకుంటారు మేము మిస్ అవుతున్నాం, మేము చూడలేకపోతామని. అలా భావించి అందరికీ నల్లగొండ పట్టణ మహిళా మనందరికీ, సోదరి మనందరికీ ఇక్కడ నల్లగొండలో వాళ్ళందరూ పాలు పంచుకునేలాగా చాలా దివ్యమైన కార్యక్రమం తమ్ముడు విజయ్ కుమార్, గోలి విజయ్ కుమార్ చాలా చక్కగా నిర్వహిస్తున్నాడు. గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాడు. అందరూ కూడా చాలా చక్కగా పాల్పంచుకుంటారు. మనకున్న అన్ని మాసాల్లోకెల్లా అతి ముఖ్యమైన మాసం కార్తీక మాసం. అందులో ఈ కార్తీక దీపోత్సవాన్ని చాలా ఘనంగా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనతో పాటు మరికొందరు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఇంతమంది కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగం పంచుకోవడం మీకు చాలా ఆనందంగా ఉందమ్మా. ముఖ్యంగా నల్లగొండ మహిళా వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో మనం ఎన్టీవీ వాళ్ళు, రచనా టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవాన్ని అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి ప్రదేశంలో మరి మీ విజయ్ కుమార్ గారు, సత్య టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీపోత్సవం చాలా కన్నుల పండుగగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్లగొండ వాసుల తరఫున నల్లగొండ వాసులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మరి చూస్తున్నాం కదా, ప్రతి సంవత్సరం సత్య న్యూస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్తీక దీపోత్సవ మహోత్సవానికి మహిళలైతే అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి ఈ సంవత్సరం కూడా మహిళలు చూస్తుంటే అసలు ప్లేస్ కూడా సరిపోనంతగా ఇంత అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. హాయ్ అండి, నా పేరు జ్యోతి అండి. బీటీ కాలనీ అండి. బీటీ కాలనీ చాలా సత్య న్యూస్ ఆధ్వర్యంలో పెట్టిన దీపోత్సవం చాలా బాగుందండి. కార్తీక దీపోత్సవ కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిసారి నాకు విజయ్ అన్న చెప్తుంటాడు కానీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే గుడికి వెళ్ళి మనము పెద్ద హడావుడిగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే మహిళలందరూ అన్ని కూర్చొని మంచిగా కళాకారులు డాన్సులు ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తుంది ప్రోగ్రామ్. టిటిడి కళ్యాణ మండపంలో ఉన్నాం. ఇక్కడ సత్య న్యూస్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలైతే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలైతే ఎంతో ఉత్తేజంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దీపోత్సవం అసలు కార్తీక దీపోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. చెప్పండి, కార్తీక దీపోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి?
ప్రత్యేకత అంటే ఇది కార్తీక మాసం అంటే అన్ని మాసాల్లోకెల్లా చాలా విశిష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా అని తెలుసో గాని తెలియక గాని దీపారాధన చేశారంటే వాళ్ళు చేసిన వాళ్ళ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా హరించుకొని పోతాయి. ఇది కార్తీక పురాణం మనకి చెప్తున్న నీతి. అయితే దీని వల్ల ఏంటంటే మన పర్యావరణ దీంట్లో కూడా భాగమే. అసలు కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి మనకి చలి మొదలవుతుంది. చలి మొదలైనప్పుడు ఈ దీప ప్రజ్వల దాంతో వచ్చే వేడి వల్ల కూడా ఈ వచ్చే వైరస్ని నాశనం కూడా చేస్తుంది. అంటే ఇటు సైన్స్ పరంగాను ఇటు మన భక్తి ఆధ్యాత్మికంగాను చాలా విశేషమైన కార్తీక మాసం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్న ఇది కాబట్టి చాలా అంటే చాలా విశేషం. ఇందులో పాల్గొన్న వాళ్ళకే కానీ నిర్వహించే వాళ్ళకే కానీ చూసిన వాళ్ళకైనా కానీ ప్రతి వాళ్ళకి పుణ్యం అనేది ఉంటుంది. మనకేంటంటే ఈ కార్తీక మాసం దీపోత్సవం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది సహాయం చేసినా దాని వల్ల ఫలితాన్ని పొందుతారు. అంటే ఒక దీపం అందించినా, ఒక పువ్వు అందించినా, ఒక పసుపు కుంకుమ అందించినా, ఏది చేసినప్పటికీ దాని వల్ల కోట్ల రెట్లలో వీళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకని ఈ కార్తీక మాసంలో చేసే దీపదానాలే కానివ్వండి, ఏ దానికైనా గాని ప్రతి దానికి కూడా మనం లాభమే పొందుతాం కానీ ఎటువంటి ఇది లేదు. థ్యాంక్ యూ. శివయ్య నీకు పంచామృతాలయ్య శివయ్య, గంగ జలము తెచ్చినాము శివయ్య నీకు గంగాభిషేకమయ్య శంకరయ్య, తెచ్చినాము శంకరయ్య నీకు గంగాభిషేకమయ్య శంకరయ్య, ఎవరికయ్య గంగా జలము గంగా జలము ఎవరికయ్య అభిషేకాలు శివయ్యకయ్య అభిషేకాలు కైలాసంలోనున్న శివయ్య నీకు శివాజీ నగరులో అభిషేకం. ఓం నమః శివాయ. జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న మరి ఈ ప్రోగ్రాం గురించి ఓ చిన్న వాయిస్ ఇవ్వాల్సిందిగా ప్రార్థన. అన్న, ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం మనం. మరి భక్తులు కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వారందరూ కూడా మరి శుభాకాంక్షలు. అన్నతో ఒక్క చిన్న వాయిస్. ఈరోజు మన నల్గొండ పట్టణంలో సత్య ఛానల్ ఆధ్వర్యంలో, సత్య న్యూస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మిత్రుడు సౌమ్యుడు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి విజయ్ గారి అధ్యక్షతన ఈరోజు కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రుడు రేపు నల్లగొండలో రాబోయే కాలంలో ఈ నల్లగొండకు ఒక మంచి నాయకునిగా ఉన్నటువంటి మా రామరాజు యాదవ్ గారు, అదేవిధంగా పాల్గొన్నటువంటి మిత్రులు మా రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా తిరుమల బాబు గారు, కైలాస్ గారు, అందరికీ, అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వందలాది మంది మహిళలకు హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రతి సంవత్సరం నల్లగొండలో ఒక సత్య న్యూస్ ఛానల్ ద్వారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 6 సంవత్సరాల సంధి
ఈ ఏడాది కార్తీక మాసంలో ఈరోజు కార్తీక మాసం దీపోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం నిజంగా చాలా అభినందనీయం. ఒకసారి సత్య న్యూస్ ఛానల్ వారికి, మా విజయ్ గారికి, మా తల్లులు అక్కలందరూ చప్పట్ల ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలపాలి. ఇంతమంది అక్క చెల్లెమ్మలని ఇంతమంది ఒకే చోటికి చేర్చి ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహించడం అంటే అంత ఆషామాషి కాదు. నేను అనుకుంటున్నా ఆ మహాశివయ్య, ఆ మహాశివుడు ఆజ్ఞ ఇస్తే సత్య ఛానల్ వారు ఇది ఆచరిస్తున్నారు. నిజంగా 12 మాసాలలో అతి పవిత్రమైనటువంటి మాసం, మనందరికీ ఇష్టమైనటువంటి మాసం, మనకిష్టమే కాదు శివునికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఇలా మన హిందూ మతంలో అత్యంత పవిత్ర దినంగా, పవిత్ర మాసంగా కోరినటువంటి కోరికలు భక్తులు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేర్చి భక్తి శ్రద్ధలతోటి ఇలా కార్తీక మాసం అంతా అతి పవిత్రంగా భావిస్తాం. 100% ఈ కార్తీక మాసంలో ఆ శివుడు మనం కోరినటువంటి కోరికలు నెరవేరుస్తాడనే విశ్వాసం మనందరికీ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంతమంది మహిళలు దీపోత్సవంలో పాల్గొంటున్నందుకు మనం ఆ శివుని ఆజ్ఞ, ఆ శివుని ఆశీస్సులు ఉన్నాయని చెప్పి, మెండుగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సత్య న్యూస్ ఛానల్ వారికి, మా మిత్రుడు విజయ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రతి కార్తీక మాసం ఇలా 6వ సంవత్సరం, 6 సంవత్సరాలు కాదు 600 సంవత్సరాలైన కార్తీక మాసం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సీనన్న. మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే ఇంకా చాలా సంవత్సరాలు నిర్వహిస్తాం చేస్తానికి. అలాగే పరమేశ్వరుని ఆశీస్సులు పొందడానికి వీడికి వచ్చినందుకు వారిని కూడా ఒక స్మాల్ మెసేజ్, 1 మినిటే, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాను, పంతులు గారు నా మీద సీరియస్ అయితేనే ఉంటాం. ఓకే, ఒక్క నిమిషం. ముందుగా మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవ మహోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, బీసీల నాయకుడు జాజుల సీనన్న గారికి, అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా మరి ఈ నల్లగొండలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఛానల్ విజయన్న గారికి, అదేవిధంగా ఛానల్లో పనిచేస్తున్నటువంటి సభ్యులకి, మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మన అదృష్టంగా మరి భావించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకి, మరి ఈ నల్లగొండ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి హిందూ బంధువులందరికీ మరి కార్తీక ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మరి పవిత్ర మాసంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఉదయం ప్రతి రోజు ఈ కార్తీక మాసం మరి పవిత్రంగా మనం నిర్వహిస్తాం పూజలు. మరి అలాంటి కార్తీక మాసంలో మరి ఆ శివుడు మరి విజయన్న ఈ సత్యన్యూస్ ఛానల్ మరి ఆయన సొంత ఖర్చులతోనే మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకోవడం, మరి సత్యన్యూస్ ఛానల్ మరి మన నల్గొండలో మరి ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మరి ప్రజలు మరి సమస్యలను గుర్తించి మరి వాళ్ళ న్యూస్ ఛానల్ ఆ శివుని ఆశీస్సులతోనే దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా కార్తీక మాసం శుభ సందర్భంగా మరి అందరి కుటుంబాలలో ఆ శివుని ఆశీస్సులు ఉండాలి, మరి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, నల్గొండ పట్టణ ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సత్య న్యూస్ ఛానల్ మరి గారికి, అదేవిధంగా ప్రతినిధులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రామరాజు గారు, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తాం. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇలా పాలు పంచుకోవడం మీకు
చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే పరమ పవిత్రమైన కార్తీక మాసం హరిహరులకు, అదే మహావిష్ణువుకు, అదేవిధంగా శివునికి ప్రీతిపాత్రమైన మాసం. మనందరం కూడా కార్తీక దీపాలతోటి వెలుగు నింపే విధంగా మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంతమంది భక్తులు ఒక వద్ద విచ్చేసి మాతలందరూ కూడా ఒక దగ్గర కలుసుకోవటం కూడా చాలా ఆనందదాయకం. ఈ యొక్క సాంప్రదాయం ఇదే విధంగా కొనసాగాలని హైదరాబాద్ లో ఏదైతే భక్తి ఛానల్, అదేవిధంగా TV5 నిర్వహిస్తున్నారో, అదేవిధంగా నల్లగొండల సత్య న్యూస్ ఛానల్ వారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా పెద్ద ఎత్తున కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్తీక దీపోత్సవానికి చేసినటువంటి యామా దయాకర్ కవిత గారిని వారి మాటల్లో కార్తీక దీపోత్సవం గురించి అడిగి తెలుసుకుందాం. మేడం, ఈరోజు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవానికి వచ్చేసిన మహిళా మళ్ళందరికీ కూడా, అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ప్రతి 3 years నుంచి NG కాలేజ్ గ్రౌండ్ లో చేసేవారు. ఈసారి TDT కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా ముందుగా శివునికి అభిషేకం చేసి, అదే విధంగా చిన్నారుల నృత్యాలు బాలు మాస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. విధంగా శివుని అభిషేకం తర్వాత వేదాంత శర్మ వారి ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దీపాలను వెలిగించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం కూడా ఇది ప్రతి సంవత్సరం ఈ 4 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఇది మంచి కార్యక్రమం. కార్తీక మాసంలో, ఎందుకంటే హరిహరులకు ప్రీతికరమైనది కార్తీక మాసం. కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా కూడా 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. అందుకని ఈ రోజు దీపం వెలిగించే సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకనే దీపానికి అంత శక్తి కలదు. నిజంగా వెలుతురుని, జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అదే విధంగా పుణ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్య న్యూస్ విజయ్ గారికి, మరి వారి టీమ్ కి, మరి వారి అమ్మగారికి, మరి ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ, మరి మహిళా మళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు సత్య న్యూస్. మరి సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఒక వన్ ఆఫ్ ది స్పాన్సర్ గా ఎప్పుడు నేనున్నానంటూ ముందుండి వెన్నెల సారీస్ ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటారు. మరి వారు ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉంది మేడం ఈసారి కార్తీక దీపోత్సవం? చాలా బాగుందండి. అంటే మన నల్గొండలో ఇలాంటి కార్యక్రమం జరగడం అనేది ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూసాను. అంటే NG కాలేజ్ లో జరిగేది, అప్పుడు చూసాను. ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన మహిళా మనందలందరికీ, పెద్దలకి కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కి మీరు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రతి సంవత్సరం మీ సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం, ఈ పవిత్ర మాసంలో చిన్న దీపం వెలిగించిన వెలలేని పుణ్యం లభిస్తుంది. అలాంటిది మహాదేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో సత్యని సౌజన్యంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మనం చూస్తున్నా ఉన్న మహిళా మనులు ఎంత అందంగా, చక్కగా సాంప్రదాయమైన చీరలు ధరించి రెడీ అయి వచ్చి ఎంతో శ్రద్ధగా వాళ్ళు పువ్వులు, దీపపు కుందులు, ప్రమిదల్లో నూనె వేసుకుని చూస్తున్నారు దీపం ఎప్పుడు వెలిగిద్దామా అని. ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలైనా అత్యంత పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటిది సత్య న్యూస్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము కార్తీక దీపోత్సవం నిర్వహిస్తాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు మహిళలు ఎంత అందంగా కార్తీక దీపాలను రెడీ చేసి ఉంచారో. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రతి సంవత్సరం వస్తుంటారా కార్తీక? ప్రతి సంవత్సరం రాలేదు, ఇదే ఫస్ట్ టైం తెలుసుకొని మరి వచ్చాం. ఎందుకు మేడం అంత ఇంట్రెస్ట్ కార్తీక దీపోత్సవానికి ఉన్న విశిష్టత ఏంటి? కార్తీక మాసంలో ఎక్కువగా దామోదర
హరిహరులకు ప్రత్యేకమైన మాసం కాబట్టి ఈ మాసంలో పూజలు 365 రోజులు ఎవరైతే దీపాన్ని వెలిగించుకోలేరో వాళ్ళు ఈ మాసంలో 365 రోజులు చేయకుండా ఒక్క కార్తీక పౌర్ణమి రోజు చేసినా కూడా ఆ ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి చేయడం జరుగుతుంది. మీకు ఈ కార్తీక దీపోత్సవం ఎలా తెలిసింది మేడం? అంటే అడ్వర్టైజ్మెంట్ అవన్నీ చూసి సత్యాన్యూస్ ఛానల్ వారిని కలిసి తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ తనకి అడ్రస్ తెలియపోయినా ఈ కార్తీక దీపోత్సవం గురించి తెలుసుకుని మరీ వచ్చారు. ఇక్కడ చూడొచ్చు చాలా చక్కగా బియ్య పిండితో అలంకరణ చేసి ముగ్గు వేసి దీపకుంజలు రెడీ చేసుకుని ఉన్నారు. ఈ కార్తీక మాసంలో 365 ఒక్క రోజు వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యం వస్తుందని తన నోట్లో తానే చెప్పారు. అది కూడా ఈ కార్తీక మాస విశిష్టత. నేను అనుకుంటున్నా ఓవర్ టు స్టూడియో. ఆ మహాశివయ్య కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారు మన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మరి ఆయన మాటల్లో కార్తీక దీపోత్సవం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా సత్యాన్యూస్ ఛానల్ వారికి అభినందనలు తెలియాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంటే నేను కూడా ఊహించలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అనుకోలేదు. కానీ కార్తీక దీపోత్సవము అంటే దాదాపు ఈ నల్గొండ పట్టణంలో ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు. అద్భుతంగా మరి మహిళలు పెద్ద ఎత్తున కార్తీక మాసంలో మరి వాళ్ళు నిజంగా శివునికి కార్యక్రమం అందులో సత్యాన్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించడం మాత్రం మరి అభినందిస్తున్నాను. చాలా గొప్ప విషయం. మరి అన్నగారు బీసీ కులాలకు మరి ఆరాధ్య నాయకుడు మరి జాజుల సీనన్న కూడా రావడం మరి ఇంత పెద్ద ఎత్తున నేను ఏదో కార్తీక దీపోత్సవం సత్యాన్యూస్ ఛానల్ మరి అన్న చేస్తుండే ఏదో మామూలుగా చిన్నగా ఉన్నదేమో అనుకున్నా. చాలా అద్భుతంగా ఉంది కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మరి మనతో పాటు బీసీ నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కార్తీక దీపోత్సవం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే సంవత్సరంలో కార్తీక మాసం ఒక ప్రత్యేక మాసం, అదేవిధంగా పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసం ఎందుకైతుందంటే ఆ శివునికి ఇష్టమైనటువంటి నెల మాసం కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగిస్తే భక్తులు కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్తాయనే ఒక విశ్వాసం ఉంది. దానికి సత్యాన్యూస్ ఛానల్ సారథ్యం వహించడం, నల్గొండ పట్టణంలో ఇంత గొప్పగా సత్యాన్యూస్ ఛానల్ వారు ఈ కార్తీక మాసాన్ని ఇంత గొప్పగా నిర్వహించడం చాలా అభినందనీయం, ఒక చారిత్రాత్మకం. ఇలా పెద్ద పెద్ద కోటి దీపోత్సవం అని చెప్పి చేస్తున్నారు, కానీ కోటి దీపోత్సవం కాదు, అసలు కార్తీక మాసంలో ఈ కార్తీక మాస దీపోత్సవాన్ని నల్గొండలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇది చారిత్రాత్మకం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం సత్యాన్యూస్ ఛానల్ వారు ఇలా భక్తులందరినీ ఒక దగ్గరికి చేర్చి భక్తుల్లో ఉన్నటువంటి మనోభావాలను గౌరవించి ఈ కార్తీక మాస దీపోత్సవాన్ని ఇంత పెద్ద నిర్వహించడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనతో పాటు ఇక్కడ వేదిక మీద మరికొందరు ముఖ్య అతిథులు ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు నల్లగొండలో నడిబొడ్డులో ఉన్న టిటిడి కళ్యాణ మండపం నందు సత్యాన్యూస్ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఈ మంచి కార్యక్రమాలు ఈ మన ప్రజలలో భక్తి భావన పెంపొందించడానికి వారు చేసిన ప్రయత్నము చాలా సంతోషకరం. ఈ దీపాలు కార్తీక దీపోత్సవం అంటే మన దేవునికి శివునికి ప్రీతిపాత్రమైన దీపము. ఆ దీపం వెలిగించడం వల్ల శివుడు ఆనందపడమే కాకుండా మన జీవితాల్లో కూడా చీకట్లు పోయి వెలుగులు వస్తాయని మన ప్రతీక. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక దీపోత్సవం సమయంలో ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాన్ని పెంపొందించుకొని అందరూ కూడా కార్తీక దీపం వెలిగేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యాన్యూస్ ఛానల్ వారు ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. సత్యాన్యూస్ ఛానల్ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి మహిళా తల్లులకు, వీక్షించడానికి విచ్చేసినటువంటి వారికి, దీన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి వారికి, నాయకులుగా ఎదగాలని విచ్చేసిన వారికి, ఎదిగిన వారికి అందరికీ ఈ సందర్భంగా
అలా తెలిసిపోతుంది అంతే. శ్రవణ మాసం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రంలో వస్తుంది. కార్తీక మాసం చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం కృతికా నక్షత్రంలో వస్తుంది. ఈ కార్తీక మాసం ఏమిటా ఉషక్కాలాలు ప్రత్యూషక్కాలాలు అంటే సంధ్యా సమయాలని అర్థం. రోజు మొత్తం మీద సంధ్యా సమయం మరింత బలమైంది అని అర్థం. రోజు కంటే సంధ్యా సమయం చాలా బలమైంది. అందుకే సహజంగా నాకు తెలిసి భారతదేశంలో ఒక 30 సంవత్సరాల క్రితం సంధ్యా సమయంలో ఎవరు నిద్రపోవడం కానీ, ఆ సమయంలో ఎవరు నెత్తి దువ్వుకోవడం కానీ, ఆ సమయంలో ఎవరు పడుకోవడం కానీ, ఆ సమయంలో ఎవరు వేరే విధమైనటువంటి విషయాలలోకి వెళ్ళడం కానీ చేయకుండా కొంచెం పవిత్రంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో. ఇప్పుడు గురించి మనం చెప్పడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో పాపం ఇంట్లో ఎవరికి ఎవరు తెలియదు. పిల్లలు ఎలా ఉంటారంటే మేత కోసం మేపుతున్నట్టుగా ఉండే పిల్లలే ఉన్నారు ఇప్పుడు. ఇదేంటంటే వాడు సెల్ ఫోన్ చూస్తూ ఏదో చదువుకుంటాడు, నా చదువు ఇదే అంటాడు. కాబట్టి మారినటువంటి భారతదేశంలో కూడా కార్తీక మాసం వచ్చిందనగానే మన నల్లగొండ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. భాగ్యనగరం వాసులు భాగ్యవాసులు. వాళ్ళెంత భాగ్యవంతులో వాళ్ళకంటే మనం కూడా గొప్ప భాగ్యవంతులం. ఎందుకోసం అంటే కార్తీక మాసాన్ని ఈ విధంగా సామూహికంగా చక్కగా జరుపుకోగలుగుతున్నాం. ఎవరిళ్లలో వాళ్ళు దీపాలు పెట్టుకోవడం వేరు, ఎవరింటికి వాళ్ళు దీపాలు పెట్టుకోవడం వేరు, ఎవరిండ్ల ముందర వాళ్ళు దీపావళి చేసుకోవడం వేరు. అందరం కలిసి ఇలా కలిసి చేసే దాంట్లో ఆనందం ఉంటుంది. తెలిసి చేసే దాంట్లో జ్ఞానం ఉంటుంది. తెలిసి చేసే దాంట్లో జ్ఞానం ఉంటుంది. బలిసి చేసే దాంట్లో వినాశనం మాత్రమే ఉంటుంది. అది విషయం. కాబట్టి మనం అందరం ఇక్కడ కలిసి చేస్తున్నాం, ఆనందంగా కలిసి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే దీపారాధన చేస్తున్నాం. ఏం చేసుకోవచ్చు కదా, ఈ డ్యాన్సులు ఈ గోలంత అవసరమా మనకు? ఇవన్నీ ఎందుకు? ఎవరిని మెప్పించడానికి అంటే సభారంజకంగా ఉండడానికి. ఏ విధంగా మీ అబ్బాయి పెళ్లి చేస్తే చాలా గొప్ప ఫంక్షన్ హాల్ కావాలని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలని, అక్కడ వ్యవహారం అంతా బాగుండాలనుకుంటాము. ఇక్కడ సాక్షాత్ మనం పరమశివుని ఆహ్వానిస్తున్నాం. ఆయన ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆయన కోసం మంగళప్రదమైనటువంటి ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. చిన్నారులందరూ కూడా ఇక్కడ ఎవరైనా మీ అందరిలో, మీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా డ్రాయింగ్ వేసిన, డ్యాన్స్ వేసిన, పాటలు పాడిన ఒక్కసారి చేయలేబట్టండి. నాకు అనిపిస్తోంది, ఒక్కసారి చేయలేబట్టండి. మీరందరూ ప్రపంచ అదృష్టవంతులు. మీ పిల్లలు నిజంగా డ్రాయింగ్ వేస్తే, డ్యాన్స్ వేస్తే, పాటలు పాడితే ప్రపంచ అదృష్టవంతులు. మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే కారణం ఏంటంటే ఈ భూమి మీద ఎవడైనా ఒక కళాకారుడు ఉన్నాడంటే పరమేశ్వరుడు వాడిని ప్రత్యేకంగా గుర్తించాడని అర్థం. అంటే మీ ఇంట్లో దేవుడు గుర్తించిన వాడు ఒకడు పుట్టాడు అని అర్థం. ఇప్పుడు మీరు వాడిని పట్టుకొని పొద్దస్తమానం ట్యూషన్ల పేరు మీద, ర్యాంకుల పేరు మీద, వాటి పేరు మీద, వీటి పేరు మీద రుద్ది దేవుడిచ్చిన ప్రతిభను నాశనం చేయకండి. ఇంతకుముందు తల్లిదండ్రులు, ఇంతకుముందు డ్యాన్స్ మాస్టర్లు ఏ విధంగా అయితే కష్టపడి మీ దగ్గర తీసుకొచ్చారో ఆ విధంగా మేకప్ వేయడానికి కనీసం ఒక 2 గంటలు పడుతుంది. అంతకుముందు వాళ్ళు వచ్చి ఒక 2 గంటలు అయింది. అంతకుముందు 2 గంటల నుంచి కనీసం మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ లేదు, ఏమీ లేకుండా అంతసేపు వాళ్ళు నిలబడి వచ్చి పిల్లలు చక్కగా డ్యాన్స్ వేసి వెళ్ళారు. కాబట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించాలంటారా వద్దంటారా? కేటాయించాలి కదా. అప్పుడు ఎవరైనా చప్పట్లు కొట్టకుండా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొట్టాలి దయచేసి. సుభాష్. కళ అంటేనే పుష్కళ అని అర్థం, చంద్రుడు అని అర్థం. అలా చంద్రుడికి సంబంధించిన శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం. ఆ మిగిలిన సమయంలో మనకు ప్రదోష కాలాలు ఈశ్వర సంబంధమైనవి అని మన పెద్దలు చెప్తారు. ప్రదోష కాలము అంటారు, అంటే సాయంకాలము, ఉదయం సంధ్య, సాయం సంధ్య. అందుకే మనకు సంధ్యావందనము అని ఒక పేరు వచ్చింది. సంధ్యావందనం అంటే వెనకటి రోజులు, అంటే విజయవాడ తల్లి ఉంది కదా, ఆ రోజుల్లో దీపం ఎక్కా దీపం అనేవారు. ఆ ఎక్కా దీపాలు సాయంకాలం అంటే ఇంకా చీకట్లు పడకముందే పెట్టేవాడు. అలా ఉదయం ఒక దీపం, సాయంకాలం దీపం పెట్టడం అనేది మన దగ్గర ఒక గొప్ప ఆచారంగా ఉంటూ ఉండేది. దానివల్లనే మనం డబ్బులు ఉన్నా లేకపోయినా అమ్మ మన దగ్గర ఉంటే ఏ విధమైన సంతృప్తిగా ఉంటామో
అదే విధమైనటువంటి సంతృప్తిలో మనం వెలుగొందాం అప్పట్లో. ఇప్పుడు డబ్బు ఉండొచ్చు కానీ సంతృప్తి లేదు, ఎందుకంటే దీపాలు లేవు కాబట్టి. అన్ని పాపాలే, లోపాలే, శాపాలే. దీపాలు ఎక్కడున్నాయి? కాబట్టే కార్తీక మాసంలో ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. దీపంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మనకున్నటువంటి పూజల్లో దీపం చాలా ప్రధానమైనది. మామూలుగా దీపం వెలిగించి కూడా పూజ అయిపోయిందే అనిపిస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు యజ్ఞం అంటే ఏం చేస్తారు? ఓ గుండం కడతారు, దాంట్లో సమితలు వేస్తారు, దాంట్లో నెయ్యి వేస్తారు, జ్యోతి వెలిగిస్తారు, జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ గుండం దేంతో కడతారంటే ఇప్పుడు మనం దేంతో కడితే దాంతో కడుతున్నాం, కానీ అది కూడా మట్టితో, ఇటుకలతో మాత్రమే కట్టాలి. పుట్ట మట్టి లేదంటే ఆవు పేడ చేత అలికినటువంటిది అయి ఉండాలి హోమ కుండం. అలా కుండంలో ఉండేటువంటి అంటే ఒక యజ్ఞం, పెద్ద యజ్ఞం, ఇంతమంది కలిసి అయ్యగారులు ఇక్కడ కూర్చొని ఒక యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో, నీ ఇంట్లో 2 ఒత్తులు పేసి ఒక దీపం పెడితే కూడా అంతే ఫలితం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దీపం గొప్పది అవునా కాదా? ఇప్పుడు ఇంతకుముందు ఏమని అడిగారు అందరంటే, పూజ మగవాళ్ళు చేయాలా, ఆడవాళ్ళు చేయాలా, ఎవరు చేస్తే బాగుంటుంది అంటే, ఆయన గారు ఏం చేస్తారు, నాకు ఆఫీస్ పని అవుతుంది అర్జెంటుగా వెళ్ళాలని ఉదయం పూట కూర్చొని అర్ధగంట సేపు వాట్సాప్ చూస్తాడు, ఇంకొక అర్ధగంట సేపు చూసి పనికి మాలని తీసేస్తాడు, గంట అయిపోతుంది. కానీ ఒక 2 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోవడానికి వీలవ్వట్లేదు లేదు ఆయన గారికి. పాపం మన ఆడవాళ్ళకు కూడా ఈ మధ్య ఏం వీలవ్వట్లేదు, వాళ్ళకి మాత్రం సెల్ ఫోన్లు లేవా ఏంటి? కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, వీలైతే మా పుట్టింటోళ్ళు బాగుండాలి. ఇవన్నీ తప్పకుండా అందరికి ఉంటాయి. కాబట్టి ఆమెకు కొంచెం హర హర మహదేవ శంభో శంకర, జయ బలో శంకర భగవానికి, జయ బలో శంకర భగవానికి, జయ బలో శంకర భగవానికి. షోడశోపచార పూజలు అంటారు. నేను గతంలో కూడా చెప్పాను, మీకు ఆ పూజలు ఏవి రాకపోతే షోడశ కళానిధికి షోడశోపచారములు అనే పాట పెట్టుకొని పూజ చేయమని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలియదు. అన్నమాచార్యుల వంటి, రామదాస్ వంటి మహాభక్తులు జన్మించినట్టు నేల ఈ భారతదేశం. ఈ భారతదేశం చాలా గొప్పదండి. ఎంత గొప్పది అంటే, మనం ఎవరైనా సరదాగా మాట్లాడుతుంటే, ఏం పిల్ల మాట్లాడవు, పనికే బంగారం అయిపోయిందే, నల్లపూసమైనవే, మాట్లాడటం లేదే అని కోడలు వరుస, మరదలు వరుస, ఫ్రెండ్ వాళ్ళనో వీళ్ళు అంటుంటాం కదా. అట్లా రామదాసు గారు రాముణ్ణే అన్నారు, పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే ఇంతకుముందు మీరు చూశారు కదా నృత్యం. అరే ఏంటయ్యా నీకు పలుకే బంగారం అయిందే, పిలిచిన పలుకవ, కలలో నీ నామస్మరణ మరవా చక్కని స్వామి. పోనీ నువ్వు మాట్లాడలేదు కాబట్టి నీ దోస్తు కటిఫ్ చేద్దామంటే, నీతో మాట్లాడకుండా ఉందామంటే, కలలో నీ నామస్మరణ మరువా చక్కని స్వామి. కలలో కూడా రామ 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 అనా అనిపిస్తోందయ్యా. అంత మంచి పేరు నీ పేరు, అంత తీయటి పేరు నీ పేరు, మరిచిపోదామన్నా మరుపుకు రానటువంటి పేరు నీ పేరు. కాబట్టి కలలో నీ నామస్మరణ మరవా చక్కని. ఇంతగనం నేను పిలుస్తుంటే పలుకే బంగారమాయే అంటే దేవుణ్ణి నిలబెట్టి మేళమాడ్డం అంటారు. ఒక మరదలతోటో బావమరిదితోటో ఎవరితోటో మాట్లాడినట్టు, ఏం పలుకే బంగారం అయిపోయిందే, మాట్లాడను కూడా మాట్లాడటలేవే, అంత మాత్రమే అన్నాడా రామదాస్ గారు. ఎవడబ్బా సొమ్మాని కొనుకోతో తిరిగేవు రామచంద్ర. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావు? ఈ మాటలన్నీ ఎవరితో అంటామండి? మనకు చాలా సన్నిహితులైనటువంటి వాళ్ళతో అంటాం. కానీ మన భారతీయులకు, మన భారతీయ ఋషులకు, మన యొక్క వాగ్గేయకారులకు భగవంతుడు ఎంత దగ్గర అంటే, మేనత్త కొడుకో మేనమామ కొడుకో అన్నంత దగ్గర. వాళ్ళకే కాదు, మీరు ఆ పాటలు వింటే, మీరు ఆ సంగీతం తెలుసుకుంటే, మీరు ఓపిలగా వెంకటేశ పాట తప్ప ఇంకా భక్తి పాటలు వినేటట్టు అయితే. ఎందుకంటే గణేష్ ఉత్సవానికి కూడా ఓపిలగా వెంకటేశే పెట్టారు పాపం అందరు. పెడితే గణేష్కి డౌట్ వచ్చింది, అసలు నా పేరు గణేష వెంకటేశ. డాన్స్ అందరు అదే పాట పెట్టుకొని వేస్తున్నారు, ఓపిలగా వెంకటేష్ అంటే. ఆయనకే డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని అడిగినట్టు, అమ్మ నా పేరేంది? అదేంటారా నీ పేరు గణేషే కదా అన్నదట పార్వతి అమ్మ. మరి అందరు నన్ను వెంకటేష్ అంటున్నారు ఏంది? ఇట్లుంది మన భక్తి. ఇలాంటి మన భక్తి తాదాత్మ్యం చెంది ఏం పాటలు పాడుతుంటామో మనకు తెలియదు. మనకు అన్నమాచార్యులు ఉన్నారు, రామదాస్ ఉన్నారు. మనం ఒక్క రోజున ఇక్కడ ఎంతమంది ఉన్నారండి రోజుకు ఒక్క అన్నమాచార్య కీర్తన వినేవాళ్ళు? ఒక్కసారి చేతుల్లో పెట్టండి, వాళ్ళకు నమస్కారం.
రోజుకొక రామదాస్ కీర్తన వినండి, రోజుకొక అన్నమాచార్య కీర్తన వినలేమా? ఎన్ని చెత్త చెదారాలు వింటున్నాం కదా. వినగలమా? వినలేమా? వినగలం. ఎందుకు వినట్లేదు? ఇదే మనకు అర్థం కాదు. ఈ శరీరం ఏదైతే ఉంటుందో మనల్ని అలాంటి పనులు చేయనియదు. అవునా? మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ మొదలైనటువంటి కోశాలు ఉంటాయి. దాంట్లో ఈ శరీరం అనే కోశం ఉంది చూసారా, ఇది తిండికి, నిద్రకు, కంటికి కనిపించిన దానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. కనుక చాలా మంది తల్లులు ఏం చేస్తుంటారంటే 24 గంటలు నా దగ్గరికి వచ్చారండి. ఓ పిల్లగాడు చదువుకోవట్లేదు, 7వ తరగతి, 24 గంటలు సెల్ ఫోన్ చూస్తున్నాడు, వీళ్ళు బాగు చేస్తారా? నా దగ్గరికి వచ్చారు. అయితే నా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు జ్యోతిషం చూపించుకోవడానికి. వాడు కాస్త ఒక 10 నిమిషాలు, అర్ధగంట ఉండాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి ఒక ఫోన్ తీసుకొని, తండ్రి ఒక ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లగాడు ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళు ఒక అర్ధగంట మాట్లాడి నా దగ్గరికి వచ్చారు. మా పిల్లగాడు ఫోను ఒకటే 24 గంటలు ఫోన్ చూస్తున్నాడు అంటే, మీకు దయచేసి మీ ఇద్దరు చేతుల్లో ఉన్న ఫోన్లు నేలకేసి కొట్టగలిగితే మీ వాడు బాగుపడతాడని చెప్పారు. మనం 24 గంటలు ఆ పేరు మీద తండ్రికి అయితే బుద్ధే ఉండదు. వాడు ఆఫీస్లో ఉంటే ఎట్లా ఉంటుందో, ఇంట్లో ఉంటే అట్లా కూడా ఉంటుంది. ఒకప్పుడు టీవీ చూసుకుంటూ తిండి తినేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ తిండి. వాడు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో కూడా వాడికి తెలియదు. ఇది మన ఆడవాళ్ళ అదృష్టం. వాళ్ళు అన్నం వండుతున్నారో గడ్డి వండుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా సెల్ ఫోన్ చూస్తే వండుతున్నారు కాబట్టి. మనం అన్నం తింటున్నామో గడ్డి తింటున్నామో తెలియని సమాజాన్ని రేపటికి తయారు చేసి, మా పిల్లలు మా మాట వినట్లేదు, చదువుకోవట్లేదు, 7వ తరగతిలో చదువు మానేస్తా అంటున్నాడు, 10th క్లాస్లోనే మా మాట వినట్లేదు అంటే వాడి ఇష్టం వచ్చినటువంటి పని చేయడం అనేటువంటి విషయాన్ని, అంటే శరీరాన్ని నియంత్రించుకోవడం అనేటువంటి విషయాన్ని మనం మానేస్తాం. మాలధారణ శరీర నియంత్రణ కోసం, రోజు పూజ శరీర నియంత్రణ కోసం, మనస్సు నియంత్రణ కోసం. మన భారతీయ ఋషులు ఏం పెట్టారంటే, మీరు గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటారో మీరు పొద్దుస్తమానం సంపాదించుకోవడం, మిగిలినటువంటి వ్యవహారాలు మీకుంటాయి. కాబట్టి మీకున్నటువంటి సమయంలో రోజు కొంత సమయాన్ని పూజకు కేటాయించండి, ఒక పూజా గదిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు మనకు. ఏం చెప్పారు? పూజా గదిని ఏర్పాటు చేసుకోండి. ఆ పూజా గదిలోకి మనం ఎప్పుడు వెళ్తాం? సెల్ ఫోన్ ఆఫ్ అయినప్పుడు, స్విచ్ ఆఫ్ అయినప్పుడు వెళ్తూ ఉంటాం. ఒక ఆయనట కోమా వచ్చేసి హాస్పిటల్లో పడితే చుట్టాలందరూ వెళ్తున్నారు. ఎవరు వచ్చినా పలకట్లేదు, దొరకట్లేదు. చివరికి ఒక వారం రోజుల తర్వాత కొడుకుని అడిగారట, ఎరా మీ నాన్న ఏమన్నా లేస్తున్నాడు అంటే, అప్పుడప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడు లేస్తున్నాడండి అన్నట్ట. అంటే వాడు కోమాలో పోయినా కానీ సెల్ ఫోన్ రింగ్ అయితే లేస్తున్నాడు. అంటే మనం ఎంత దరిద్రంగా దానికి అలవాటు పడిపోయామో ఒకసారి ఆలోచించండి. అది మనల్ని కంట్రోల్ చేయడం ఏంటండి? మనం కదా దాన్ని కంట్రోల్ చేయాలి. అది చేతిలో ఎంత ఉంటుందండి? ఒక జానెడు కూడా ఉండదు కదా. అది మనల్ని కంట్రోల్ చేస్తే, మన సంసారాన్ని కంట్రోల్ చేస్తే, మన బిడ్డల్ని కంట్రోల్ చేస్తే ఇంకేమిటి? అసలు కంట్రోల్ చేసేవాడిని పక్కకు పెట్టాం కదా. సకలం నియంత్రించేవాడు వాడు కదండి. వాడిని పక్కకు పెట్టేసి కుటుంబాలు మొత్తం కూడా చిన్నాభిన్నం అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంత గొప్ప బాధ్యత తీసుకొని చక్కగా కొంతమంది శనివారం ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు నాకు తెలుసు. ఒకవేళ ఉండి శనివారం ఉపవాసం కూడా ఉండి సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారట అంటే ప్లేస్ మార్చారు. ఎంజీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను ఎవరూ రారేమో, ఓ 10 మంది వచ్చేస్తారు, గబగబా 4 ముక్కలు చెప్పేసుకొని అందరం బయటపడొచ్చా, నేను పరిగెత్తుకుంటూ వచ్చా. విషయం ఏంటంటే సత్య న్యూస్కు ప్లేస్ వాల్యూ కాదు, ఫేస్ వాల్యూ ఉందని అర్థమైంది. లేదంటే ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తారండి? ఇక్కడ కూడా. కానీ మన అదృష్టం ఏంటంటే వెంకటేశ్వరుడికి సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఇక్కడ కూర్చొని చక్కగా ఈశ్వరుడి యొక్క అభిషేకము, అర్చన మొదలైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అలా వచ్చిన తల్లులు బహుశా 6-7 గంటల నుంచి కూర్చొని ఉంటారు. చికెన్ గున్యా 4 నెలల నుంచి బాధపడుతూ ఉంటే మీరు అట్లా ఎలా కూర్చోవడమో చాలా కష్టమైన విషయం నాకు కూడా తెలుసు. అయితే నేను మీ అందరి తల్లులందరికీ ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే మీరు కేవలం ఏదో అడుక్కోవడానికి పూజలు చేయకండి. స్వామికి దగ్గర మనం చాలా తీసుకున్నాం ఇప్పటికే. దేహం తీసుకున్నాం, ప్రాణం తీసుకున్నాం, ఆయుష్ తీసుకున్నాం, జ్ఞానం తీసుకున్నాం, ఇంకా ఎన్నో తీసుకున్నాం. భౌతికమైనటువంటి అంశాలు ఎన్నో మీరు వాడుకోకండి. అసలు మనకు దేహంతో ఉన్నామండి. తల్లిదండ్రులకు పిల్లవాడు ఎందుకు కృతజ్ఞుడై ఉండాలి? మీ అబ్బాయి మీకు ఎందుకు కృతజ్ఞుడై ఉండాలండి? ఎందుకు కృతజ్ఞుడై ఉండాలి? మీ అబ్బాయి అదే అడిగాడు అనుకోండి, ఏ అమ్మా నీకెందుకు నేను కృతజ్ఞుడై ఉండాలి, బద్ధుడై ఉండాలి, లేదా నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అని వాడు అడిగితే ఏం చెప్తారు? ఒరే నేను నిన్ను కన్నాను రా, కష్టపడ్డాను రా, కడుపులో పెట్టుకొని 9 మాసాలు కష్టపడి కన్నాను, నువ్వు మాట వినాల్సిందే అంట.
9 నెలలు కడుపులో పెట్టుకొని కష్టపడి కంటే నీ మాట వింటే ఆయన ఇంకా కూడా విషయాన్ని మెడలోనే ధరించాడు. ఆయన మాట మనం వినాలా వద్దా? అందుకే కదా అభిషేకం చేస్తున్నాం. అభిషేకం ఎందుకు చేస్తారంటే ఈశ్వరు అభిషేక ప్రియ అంటే దాని అర్థం ఏంటి? ఎవరికైనా సరదా నా చలిలో స్నానం చేయడం, ఎవరికి స్నానం చేయడం సరదా ఉంటుందండి? ఎవరికన్నా గొంతు మండిపోతోందండి, నీలకంఠుడు గరళకంఠుడు అని నువ్వు చాలా గొప్పోడు అయ్యా, విషం తాగమంటే వెంటనే తాగేశాడు అమాయకుడు. ఎందుకోసం తాగేశాడంటే బాధ్యత ఉంది. అంత గొప్ప బాధ్యత తీసుకున్నవాడిని కూడా వాడిని మర్చిపోతున్నావు. నువ్వు దైవాన్ని మర్చిపోతే నిన్ను పిల్లవాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు? నువ్వు దేశాన్ని మర్చిపోతే నిన్ను పిల్లవాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు? నువ్వు నీ పెద్దవాళ్ళని మర్చిపోతే నిన్ను పిల్లవాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు? మనం మన పెద్దవాళ్ళకి ఏమిచ్చామో మన పిల్లలు మనకు అదే ఇస్తారు. నువ్వు నీ దేవుడికి ఏమిచ్చావో మన పిల్లలు మనకు అదే ఇస్తారు. కాబట్టి మీరు పిల్లలకు పంచాల్సింది ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కాదండి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక ప్రొఫెసరు కోట్ల కొద్ది 4 బిల్డింగులు సంపాదించి కోట్ల కొద్ది రూపాయలు సంపాదిస్తే 2 పిల్లలు అమెరికాకు పోతే ఈయనకు 70-80 ఏళ్ళు వస్తే కనీసం ఈ ఇండ్లు అమ్ముకోండిరా, ఈ భూమి అమ్ముకోండిరా, అమ్ముకొని వెళ్ళండిరా అంటే కూడా వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దానికి ఇది పైసా వద్దు, నాన్న నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఆ ముసల్తనంలో ఆయన బాధ ఏంటో తెలుసా? అమ్ముకోలేక కాదు, నా బిడ్డలు ఒక్కసారన్నా వచ్చి నేను సంపాదించిందంతా చూసి బా నాన్న మా కోసం నువ్వు ఎంత చేసావు అని ఒక్క మాట అంటే బాగుంది. ఆ తండ్రి ఆ సంతృప్తితోనే చచ్చిపోయాడు మన నల్గొండలోనే, పేరనవసరం. చెప్పండి ఇప్పుడు ఆ 4 కోట్లు ఏమైనట్టు? కాబట్టి మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది సంస్కారం ఇవ్వాలి. సంస్కారం అనేది చెబితే వచ్చేది కాదు. మీరు 9 గంటలకు లేచి పిల్లవాడిని 6 గంటలకు వెళ్ళమంటే రాదు. టీచర్ సిగరెట్లు తాగుతూ పిల్లల్ని సిగరెట్లు తాగకురా అంటే రాదు. వాడు 2 తాగితే వీడు 4 తాగుతాడు. కాబట్టి మన పిల్లల్ని, రేపటి భారతదేశాన్ని మీరు ఎలా చూడదలుచుకున్నారు? రేపటి నల్లగొండను మీరు ఎలా చూడదలుచుకున్నారు? రేపు మన హిందూ ధర్మాన్ని మీరు ఎలా చూడదలుచుకున్నారు? ఈ పాటికి మన హిందూ ధర్మం ఎంత చిన్న భిన్నమైందో మీరు రోజు వింటూ ఉంటారు. చివరికి ఏమైపోయిందంటే రాక్షసుడు, నువ్వు రావణాసురుడిలాగున్నావురా, రాక్షసుడిలాగున్నావురా అంటే మాకు రావణాసురుడు కూడా దేవుడే, మేము ఆ పార్టీ అంటున్నారు అనేటువంటి ఒక సమాజాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. మన పిల్లలకి రాముడికి రావణాసుడికి ఉన్న తేడా కూడా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే మన ఇంట్లో రామాయణం లేదు కాబట్టి, మన ఇంట్లో భగవద్గీత లేదు కాబట్టి, మనం గోపూజ చేయం కాబట్టి, మనం కూడా పిజ్జాలు బర్గర్లు తింటాం కాబట్టి, కనీసం పోపన్నం కూడా మనకు చేసే ఓపిక లేదు కాబట్టి, చింతకాయ పచ్చడి వాల్యూ కూడా తెలియదు కాబట్టి మనం ఎలాంటి సమాజాన్ని తయారు చేసుకుంటున్నామో అమ్మలు మాత్రమే గమనించాలి. మా అమ్మ మంచిగా ఉంటే నేను బాగుంటా, మా అమ్మ ఆశీర్వదిస్తే నేను బాగుంటా, మా అమ్మ పట్టు చీర కట్టుకుంటే చక్కగా గంధం బొట్టు పెట్టుకుంటే నేను బాగుంటా, మా అమ్మ నా ఇంటికి తోరణాలు కడితే నా ఇల్లు బాగుంటుంది, మా అమ్మ పాయసం వండితే మా ఇంటి మొత్తం కూడా పండగే. మీరందరూ అమ్మలే. ఇక్కడ ఒక అమ్మ చేస్తేనే విజయ్ వచ్చి మొట్టమొదటిగా దీపారాధన జ్యోతి ప్రజ్వలన ఇక్కడ ఎవరెవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. డబ్బులున్నోడితో వేయించాలి, వాళ్ళ అమ్మతో చేయించారు. ఆ అమ్మ మంచిగా ఉండబట్టి, ఆ అమ్మ దీవించబట్టి, ఆ అమ్మ దీవిస్తే ఆ అమ్మ మెచ్చుకున్న కోడలు ఒక ఆమె రాబట్టి ప్రపంచంలో మగవాడిగా తీర్చిదిద్దేది ఆడది మాత్రమే. 1 తల్లి 2 భార్య. చాలా మంది అంటుంటారు మా ఆయన నేను చెప్తే వినట్లేదు అని చాలా మంది అంటుంటారు. నువ్వు చెప్తే వినట్లేదా? మీ ఇంటి పక్క ఆమె కూడా చెప్తే వినట్లేదు, అది ముందు గమనించు. అది చాలా ప్రమాదం. ఎవరూ చెప్తే వినట్లేదంటే, తల్లి చెప్తే వినకపోతే భార్య అయినా చెబితే వినాలి. వాడి రెండింట్లో వినట్లేదంటే వాడికి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మా అమ్మ చేయబట్టే నేను ఇక్కడ నిలబడ్డా, వాళ్ళమ్మ చేయబట్టే ఆయన ఇంత పెద్ద కార్యక్రమం. లేకపోతే సత్య న్యూస్ ఛానల్కి ఏమవసరం అండి? ఒక్కొక్క పార్టీ వాళ్ళని పిలుచుకొచ్చి మీ గురించి మేము ప్రచారం చేస్తామంటే ఛానల్కే డబ్బులు ఇస్తారు కదా. మీకు తెలియదు పాప ఆయన ఎంత కష్టపడుతున్నాడు. 25 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఆ పిల్లాడు. మామూలు కష్టం కాదండి. ఇక్కడున్న యాంకర్లు చూసారా, పట్టు చీరలు కట్టుకునే యాంకర్లు, వీళ్ళందరూ ఏబిసిడీలు నేర్చుకునేవాళ్ళే. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు, మన ఛానల్కి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి అంతో ఇంతో గొప్పగా వాళ్ళు వెలుగొందుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం చేస్తున్నారు ఇదంతా అంటే మన నల్గొండలో కూడా ఒక ఛానల్ ఉంది అనిపించుకోవాలి. మన నల్గొండ న్యూస్ ఛానల్ కూడా బాగా నడుస్తుంది. మహా టీవీ ఎక్కడ, సత్య న్యూస్ ఛానల్ ఎక్కడండి? అసలు ఆయన అయితే చేయగలుగుతాడు, మనం ఎట్లా చేస్తున్నామండి? అసలు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, ప్రోద్బలం ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు తప్పకుండా వచ్చే సంవత్సరం తప్పకుండా 1,000,000 దీపాలంకరణ చేయాలనే సంకల్పం ఒకటి ఉండాలి. కార్తీక దీపోత్సవం చేస్తూ ఉంటే మీరు అందరు చెప్పండి, మీ ఊళ్ళల్లో పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, తప్పకుండా రండి అని చెప్పండి, పర్లేదు. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. అమ్మలందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని మెడలో వేసుకున్నారు మంగళసూత్రాల వలె.
నా సనాతన ధర్మాన్ని మంగళసూత్రాల వలె మెడలో వేసుకున్నారు కాబట్టి అమ్మా మీరే రక్షించాలి ఈ సనాతన ధర్మాన్ని, అమ్మా మీరే రక్షించాలి రేపటి సనాతన ధర్మానికి సంబంధించిన వారసుల్ని అని ఇలాంటి కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటాం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే దేవాలయాల్లో స్త్రీలే ఎక్కువగా ఉంటారు, మగవాళ్ళు ఎందుకు ఉండరు అంటే మొట్టమొదటిగా మగవాడికి ఆడవాళ్ళ ప్రార్థనకి, ఆడవాళ్ళ ప్రేమకి, మగవాళ్ళ ప్రేమకి తేడా ఏంటి? ఇది చాలామందికి తెలియదు. చాలా సినిమాలు చూస్తూ ఉంటారు కానీ తెలియదు. మీకు ఏ సినిమా చూసినా హీరో ప్రేమే చాలా గొప్పది అనిపిస్తుంది. వాడితో ఫైటింగ్ చేస్తాడు, వాళ్ళతో ఫైటింగ్ చేసి వీడితో ఫైటింగ్ తన్నులు తిని చివరికి ఆ హీరోయిన్ని పొందుతాడు. మనకు హీరో ప్రేమ గొప్పది అనిపిస్తుంది. కానీ బాగా గమనించండి, స్త్రీ ప్రేమ అర్పణ ప్రేమ అంటారు. స్త్రీ ప్రేమను ఏమంటారు? అర్పణ ప్రేమ అంటే అర్పించే ప్రేమ అంటారు. పురుషుడి ప్రేమను ఆక్రమణ ప్రేమ అంటారు. ఏమంటారు? ఆక్రమణ ప్రేమ. అర్పించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అంటే మీరు భగవంతుడికి ఏదైనా అర్పిస్తారనుకోండి, ఎలా అర్పిస్తారండి? ఉన్న దాంట్లో మంచిది ఇష్టంగా అర్పిస్తారు. అదేవిధంగా స్త్రీ కూడా ఒక పురుషుడికి మనసిస్తే ఆ విధంగా ఇస్తుంది, అర్పణ ప్రేమ. అలాంటి అర్పణ ప్రేమ తెలుసు కాబట్టి దేవాలయానికి వస్తారు స్త్రీలు. ఒకటి ఆడవాళ్ళు కనుక దేవుడి దగ్గర కూర్చొని దండం పెడితే ఏమని దండం పెడతారో తెలుసా? మా పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మేమంతా బాగుండాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి, ఇట్లా దండాలు పెడతారు. అవునా? అదే మగవాడు కనుక దేవుడికి దండం పెడితే నా బిజినెస్ బాగుండాలి, నా బిజినెస్ బాగుండాలి బస్. అంటే వాడి అహంకారం ఏంటంటే నా వ్యాపారం బాగుంటే ఇంక నేను అన్ని చేయగలుగుతాను. పురుషాహంకారం అంటారు కదా, అది అహంకారపూరితమైనటువంటి భక్తి. అహంకారపూరితమైన భక్తి, ప్రదర్శనాపూరితమైనటువంటి భక్తిని రావణాసుర భక్తి అంటారు. రావణాసురుడు చాలా గొప్ప భక్తుడే కదా, కానీ అహంకారపూరితమైనటువంటి భక్తి. కాబట్టి అమ్మలందరూ కలిసి చేస్తేనే ఈ భారతదేశం, మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే మేము భారత మాత అని పిలుస్తున్నాం. మీరందరూ ఉంటారు, మీరే రక్షించుకుంటారు. అంటే మేమెట్లా రక్షించాలంటే అని మీరు అనొచ్చు. మీరే కత్తులు కటార్లు బట్టక్కర్లేదండి. ఒక విజయమ్మ చేయబట్టే కదా జగన్ మతం మారింది, రాష్ట్రం మార్చింది, చర్చీలన్నీ వచ్చింది. ఒక విజయమ్మ భ్రష్టు పట్టబట్టే కదండి క్షమించాలి. అదేవిధంగా మాకున్న అమ్మలందరూ కూడా సనాతన ధర్మాన్ని అనుక్షణం, ఒరే కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, బొట్టు పెట్టుకో, దేవుడు దండం పెట్టుకో, ఇలా ప్రతిరోజు మీరు వెంట పడుతూ ఉంటే వాడు తప్పకుండా నాలాంటి వాళ్ళు, విజయ్ లాంటి వాళ్ళు, మా కర్ణాటక విజయ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తయారవుతారు. మా అమ్మలు మంచివాళ్ళు కాబట్టి మీరు కూడా సనాతన ధర్మం కోసం ఏదో చేయాల్సిన అవసరం, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి అనేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి పిల్లల్ని, వారసుల్ని మనం అందరం తయారు చేసుకుందాం. ఈ దీపోత్సవ సందర్భంగా తయారు చేసుకుందామా? ఇప్పుడు జ్యోతి ముందర కూర్చొని మీరు ఏమనుకోవాలో తెలుసా? జ్యోతిని వెలిగించుకొని, స్వామి నాకు సద్బుద్ధినివ్వు, నా కుటుంబాన్ని మొత్తం సనాతన ధర్మానికి పాటుపడే సద్బుద్ధినివ్వు. ఇలా ఒక్కసారి నమస్కారం చేసుకుంటే, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, గోమాత కీ, గోమాత కీ, భారత మాత కీ, సమస్త భక్త బృంద కీ, జై బోలో శంకర భగవాన్ కీ. ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ లేచి నిల్చోండి. ఆవేశం సరిపోట్లే మీరు కూర్చుంటే. వెలుగొంద విశ్వ గురువుగా చేయడానికి ఒక ఆయన కంకణం కట్టుకుని 70 ఏళ్ళు ఆయన పరిగెత్తుతున్నాడు. 70 ఏళ్ళ ఎల్కేజీ స్టూడెంట్ పరిగెత్తుతున్నాడండి అక్కడ. కాబట్టి ఇప్పటికీ మనం కొంత సాధించాం. అలా సాధించడానికి ఆయనకు వాళ్ళ తల్లి కారణం. ఆ 70 ఏళ్ళ ఆయనకి వాళ్ళ తల్లి కారణం అండి, ప్రధానమంత్రికి. అగో అలాంటి వ్యక్తుల్ని మనం తయారు చేయడం కోసం ఒకసారి సంకల్పం చేద్దాం. అందరు చేతులెత్తి దండం పెట్టండి. అందరు జై బోలో భారత్ మాతా కీ, హర హర మహాదేవ శంభో శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
ప్రతి ఒక్కరి ప్రాంగణ భక్తులందరూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రుద్రారతి ఇవ్వడం జరిగినది. హర హర మహాదేవ. అమ్మ నమస్కారం చేసి శంకు హారతి ఒక్క తీసుకో ముందుకెళ్ళండి అమ్మ. దయచేసి భక్తులు తీసుకోండి. చేతులు పైకెత్తి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామివారికి అర్ధరాశి సింహారతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దయచేసి ప్రతి ఒక్కరు చేతులెత్తి నమస్కరిస్తూ ఓం నమః శివాయ. కార్తీక మాసంలో మనం హరిహరులకు ఇష్టమైన మాసం ఇది. ఒక దీపం వెలిగించు. ఓం నమః శివాయ. పంచహారతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. పంచహారతి. నమస్కరించుకోండి. స్వామి శరణం. కానీ అయ్యా స్వామి గణేష్ కంటిన్యూ. ప్రతి ఒక్కరు ఈ ప్రాంగణంలో ఉన్న దీపోత్సవ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు చేతులెత్తి నమస్కరిస్తూ ఓం నమః శివాయ. స్వామి వారికి చక్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చక్రారతి స్వామి వారికి ఇవ్వడం జరిగినది. అందరు నమస్కరించుకోండి. చేతులెత్తి పైకి ఎత్తి ఓం నమః శివాయ, ఓం
మనము వెలిగించే దీపం మన కుటుంబానికి, మన జీవితానికి చాలా శ్రేష్టమైనది. అమ్మా రండమ్మా, వెలిగి స్వామి అక్కడ నిల్చోండి అమ్మా, అయ్యగారి దగ్గర నిల్చోండి. దయచేసి ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ఓం నమః శివాయ అనే నాదం పలకాలి. నాదహారతి ఇవ్వడం జరుగుతుంది. గణేష్ ఎత్తగివయ్యా, గంటలు గంటలు మోగుతుంది. నక్షత్ర హారతి దర్శించుకోవడం వల్ల జన్మరాశులంలో వచ్చే దోషాలన్నీ తొలగిపోతుంటాయి. శరణమయ్యప్ప. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అఖండ దీపారాధన ఉంటుంది. ఇప్పుడు స్వామి పురోహితులు వచ్చేసి చేస్తారు. వెంటనే మీరందరూ కూడా జాగ్రత్తగా, ఒకవేళ మీరు జుట్లు విరబోసుకొని
శివాయ సాంబ సదా శివ నమ శివాయ స్వామియే శరణం శరణం మల్లన మల్లన. మరొకసారి కండిషన్ చెప్తున్నా, ఇప్పుడు ఇలా ఫోన్ చేస్తే రింగ్ అయినా వారే ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యం. కళ్ళు మూసుకొని నిలవేరే. ఒకటి పంతులు గారికి ఎవరికి వచ్చిన అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ముందే అంతేనా కదా. ఓం నమ శివాయ. జీ తారా మేడం 94932018. సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు ఆడవాళ్ళకి అంతో ఎంతో దాని మీద మోసం ఉంటుంది కాబట్టి చీరల మీద దాన్ని కూడా ఉపయోగించుకొని సరదాగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం. హైందవి జై హైందవి. చప్పట్లు చప్పట్లు. అలాగండి ఫోన్ మోగాలి కదా. సార్ నెంబర్ ఇచ్చారంటే ఎట్లా మరి? మహిళా మల్లందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని.
వస్తాం